ఇవాళ మనం హెల్దీ రెసిపీలో భాగంగా వెజిటేబుల్ సాటే చేసుకుందాం. దీనికి ముందుగానే వివిధ రకాల వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకుందాము. వెజిటేబుల్స్ కొంచెం పొడవుగానే ఉండాలి, ఎందుకనంటే మనం స్టీమ్ కానీ బాయిల్ కానీ చేస్తాం కదా, చాలా ఎక్కువ స్టీమ్ అయితే చిదురుతాయి. సో మేక్ షూర్ అవి సరిగ్గా రిక్వైర్డ్ లెంత్లో ఉండేటట్టుగా చూసుకోండి. సో ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని స్టీమ్ కానీ బాయిల్ కానీ చేసుకోవాలి. ఐ ప్రిఫర్ స్టీమింగ్ చేస్తే న్యూట్రియంట్స్ ఎక్కువ వెళ్ళవు కదా, అందుకని ఇదంతా స్టీమ్ అయ్యడానికి నాకు 15 minutes పట్టింది. 15 minutes తర్వాత చూస్తే ఇవి కొంచెం క్రంచీగా కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి. ఆ తర్వాత ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసి మనం ముందుగానే స్టీమ్ చేసుకుని పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. కానీ నేను ఇక్కడ ఫస్ట్ మష్రూమ్స్ యూస్ చేస్తున్నాను. మష్రూమ్స్ స్టీమ్ చేయనక్కర్లేదు కదా. ఈ మష్రూమ్స్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చి అవి ఆవిరయ్యేంత వరకు సాటే చేసుకోవాలి. ఇది అయ్యేంత వరకు ఒక 2-5 నిమిషాల వరకు పడుతుంది. వెయిట్ చేద్దాం అవి సాటే అయ్యేంత వరకు. చూసారు కదా, ఇప్పుడు నాకు దీంట్లోంచి వాటర్ అంతా పోయింది. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇందులోకి నేను ముందుగానే స్టీమ్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకున్నాను. ఇవి అలా 2 minutes అలా కలిపేసి, ఇప్పుడు ఈ టైంలో ఇందులోకి పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసుకోండి. నేను స్టీమ్ చేసేటప్పుడే సాల్ట్ వేసి స్టీమ్ చేశాను. ఈ బాయిల్డ్ వెజ్జెస్ డిన్నర్ టైమ్ డిష్ అనమాట. హెవీగా రైస్, ఇడ్లీలు అవి తినే బదులు ఈ బాయిల్డ్ వెజ్జెస్ తింటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చిల్లీ ఆయిల్ యాడ్ చేశాను. వెజిటేబుల్ సాటే కోసం నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇది యాడ్ చేయడం వల్ల బోరింగ్ వెజిటేబుల్ సాటే తింటున్న ఫీలింగ్ ఉండకుండా టేస్టీ యమ్మీ వెజిటేబుల్ సాటే తింటున్న ఫీలింగ్ ఉంటుంది. అంతే, ఎంతో ఈజీగా క్విక్గా చేసుకోగలిగే వెజిటేబుల్ సాటే రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.